హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు జారీ చేసే 5 రకాల రిట్స్, అలానే హైకోర్టు అండర్ ఆర్టికల్ 226 జారీ చేసే 5 రకాల రిట్స్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో బిఫోర్ ఐ ప్రొసీడ్ టు దిస్ క్లాస్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో జనరలీ మనకు తెలుసు, కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేస్తుంది. ఫ్రమ్ ఆర్టికల్స్ 12 to 35. So at present we have 6 fundamental rights. One is right to equality. Articles 14 to 18. Right to freedom. Articles 19 to 22. Right against exploitation. Articles 23 and 24. And right to freedom of religion. Articles 25 to 28. Next, cultural and educational rights. Articles 29 and 30. Next, sixth, right to constitutional remedies. Article 32. And before we had a seventh fundamental right, right to property, under Article 31, which was later removed by 44th Constitutional Amendment Act 1978, and it was changed to Article 300A under Part 12. So which has the status of legal right today. So this is the brief history of fundamental rights. సో టుడే మనం ఈరోజు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు జారీ చేసే 5 రకాల రిట్స్, అలానే హైకోర్టు జారీ చేసే రిట్స్ గురించి మనం తెలుసుకుందాం. తదుపరి క్లాస్లో మనం ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రతి ఆర్టికల్ని సమగ్రంగా సవివరంగా తెలుసుకుందాం. బట్ టుడే దిస్ క్లాస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ రిట్స్. అసలు మనం గమనిస్తే ఈ రిట్స్ అనేటివి బ్రిటిష్ నుండి మనం బారో చేసుకోవడం జరిగింది. మొట్టమొదటగా బ్రిటిష్ మనాన్ని పాలిస్తున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రావిన్సెస్, ముఖ్యంగా ఈ బాంబే అయితేనేమి, క్యాల్కట్టా అయితేనేమి, అలానే మద్రాస్ హైకోర్ట్స్ మనకు రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉండేవారు. అప్పుడు ఎప్పుడైతే మనకు జనవరి 26, 1950 నుంచి మనకు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందో అప్పుడు అండర్ ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు మనకి రిట్స్ జారీ చేస్తుంది. అలానే హైకోర్టు అండర్ ఆర్టికల్ 226 మనకి రిట్స్ని జారీ చేసే అధికారం ఉంది. సో ఆర్టికల్ 32 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 32 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. సో దిస్ ఈజ్ ది బేసిక్ brief explanation of writs. And the types of writs amma, first వచ్చేసి habeas corpus, second mandamus, థర్డ్ వచ్చేసి మనకి prohibition, ఫోర్త్ సెర్చ్యూరరీ. నెక్స్ట్ అమ్మ ఫిఫ్త్ వచ్చేసి క్యో వారెంటో. సో దీస్ ఆర్ ది 5 types of writs under Article 32 which was issued by Supreme Court and also by High Court under Article 226. జనరల్గా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్స్కి ఉల్లంఘన జరిగినప్పుడు ఒక వ్యక్తి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి తన హక్కులు భంగం వాటిల్లాయని
చెప్పిన ఎడల మనకు సుప్రీంకోర్టు జారీ చేసేటువంటి రాతపూర్వకమైనటువంటి ఆదేశాలనే రిట్స్ అని అంటాం ఇన్ సింపుల్ టర్మ్స్. సో ఇవి 5 రకాల కీలకమైన రిట్స్. ముఖ్యంగా హెబియస్ కర్పస్ అంటే టు హ్యావ్ ది బాడీ ఆఫ్, టు హ్యావ్ ది బాడీ ఆఫ్. ఇక్కడ మనం టు హ్యావ్ ది బాడీ ఆఫ్ అంటే జనరల్గా మనకి ఒక వ్యక్తిని చట్టానికి విరుద్ధంగా అరెస్ట్ చేసి లోపల ఉంచినప్పుడు 24 గంటల లోపల మనకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, పలానా వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి, ఇది చట్టానికి వ్యతిరేకం అని జారీ చేసేటువంటి రిట్ ఏంటంటే ఈ హెబియస్ కర్పస్. దీనిని టు హ్యావ్ ది బాడీ ఆఫ్ అని అంటాం. సో 24 అవర్స్ లోపట దీనికి ప్రయాణ సమయం అనేది మినహాయింపు ఉంటుంది. సో 24 అవర్స్ లోపల ఆ వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. సో దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మినహాయింపులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద పర్సన్ ఈజ్ అరెస్టెడ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్లోని కొన్ని మినహాయింపులు భాగంగా వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు, లేక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్, శాసనసభ కానీ కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అరెస్ట్ అయినప్పుడు, లేకపోతే అతని అరెస్టు లీగల్ అయినప్పుడు. సో ఇటువంటి సందర్భంలో మనకి ఈ హెబియస్ కర్పస్ జారీ చేసే అవకాశం లేదు. సో జనరల్గా ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్స్ ఇద్దరి మీద జారీ చేసేటువంటి రిట్స్. సో జనరల్గా మనకు జై భీమ్ అనే ఒక సినిమాలో ఈ బేసిస్ మీద మనకు ఒక సినిమా రావడం జరిగింది. సూర్య గారు ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆ సినిమాలో మనకి హెబియస్ కర్పస్ యొక్క అంశాన్ని చాలా సవివరంగా చూపించడం జరిగింది. సో దీని బాధ్యులకు ఉండే రక్షణలు ఏమిటి, స్వేచ్ఛకి భంగం వాటిల్లినప్పుడు మనకు ఎలాంటి ప్రభావాలు జరుగుతాయో, ఎలాంటి పరిస్థితి వస్తుందో మనకు క్లియర్ కట్గా అందులో చూపించడం జరిగింది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ అని కూడా మనం చెప్పొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు రుదుల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో 1983లో ఒక కేసు రావడం జరిగింది. హిస్టారికల్ జడ్జిమెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా 14 సంవత్సరాలు అదనంగా జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి తక్షణమే విడుదల కావాలని మనకు కోర్టు హిస్టారికల్ జడ్జిమెంట్ కింద ఇవ్వడం జరిగింది. దానితో పాటు కంపెన్సేషన్, మొట్టమొదటిసారిగా ఈ హెబియస్ కర్పస్ మీద నష్టపరిహారం కూడా మనకి ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ యొక్క మన బీహార్ యొక్క ప్రభుత్వం మీద కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తూ. సో దిస్ ఈజ్ ద హిస్టారికల్ జడ్జిమెంట్ రిగార్డింగ్ హెబియస్ కర్పస్ అని మనము హిస్టరీలో చెప్పొచ్చు. సో దీని పబ్లిక్ అథారిటీస్ మీద, ప్రైవేట్ వ్యక్తుల మీద కూడా జారీ చేసే అటువంటి అధికారం కోర్టులకు ఉంటుంది. నెక్స్ట్ మ్యాండమస్. టు కమాండ్, అంటే ఆజ్ఞాపించడం ఇన్ సింపుల్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రభుత్వ అధికారి లేదా ఒక ప్రభుత్వ సంస్థ తమ కేటాయించిన పనులు కాన్స్టిట్యూషన్ ద్వారా అయితేనేమి, రాజ్యాంగ పదవులు, రాజ్యాంగ వర్క్స్ అయితేనేమి, లేక స్టాచ్యుటరీగా చట్టబద్ధమైనటువంటి వర్క్స్ ఒకవేళ వాళ్ళు పూర్తి చేయకుండా అలా కాలయాపన చేస్తుంటే మనకు ఎగువ కోర్ట్స్ అయినటువంటి ఈ పనుల్ని తక్షణమే పూర్తి చేయవలసిందిగా ఇచ్చేటువంటి రిట్స్నే మనము మ్యాండమస్ అని అంటాం. దీస్ ఆర్ జనరల్లీ issued on public persons, public authorities. Next, public organizations, and it was not issued on president, governor and private individuals. సో వీటిని ఈ రిట్ని జారీ చేసే అధికారం ఉండదు. పైన ఇప్పుడు మన ఆర్గనైజేషన్స్ అయితేనేమి, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ అయితేనేమి, లేకపోతే ట్రిబ్యునల్స్ అయితేనేమి, సంస్థలు అయితే ఏంది, వీటికి ఈ రిట్ని జారీ చేసే అధికారం మనకు ఉన్నత కోర్టులకి ఉంటుంది. అంటే రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి పనులు, అలానే స్టాచ్యుటరీగా చట్టబద్ధమైనటువంటి పనులు పూర్తి చేయమని
ఆదేశించడం. సో నెక్స్ట్ అమ్మ ప్రొహిబిషన్. టు ఫర్బిడ్స్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత సబార్డినేట్ కోర్ట్, దిస్ ఈజ్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా జనరల్గా. సో ఈ దిగువ కోర్ట్స్, ఇన్ఫీరియర్ కోర్ట్స్ ఎప్పుడైతే వారి యొక్క పరిధిని దాటి, జ్యూరిస్డిక్షన్ని దాటి కేసులని విచారణకు స్వీకరించిన ఎడల ఈ పై కోర్ట్స్ అనేటిది వాళ్ళని మందలిస్తూ ఈ రిట్ని జారీ చేయడం జరుగుతుంది. సో దీస్ రిట్స్ ఆర్ జనరల్లీ ఇష్యూడ్ ఆన్ ఇన్ఫీరియర్ కోర్ట్స్ బై ది అప్పర్ కోర్ట్స్. ఎప్పుడైతే వారి యొక్క జ్యూరిస్డిక్షన్ని పరిధిలోకి తీసుకొని అన్ని కేసుల్ని స్వీకరించి వారి విచారణ నిమిత్తం చేస్తుంటారో వారి యొక్క అందులో భాగంగా ఇచ్చేటువంటి రిట్స్ని మనము ఈ ప్రొహిబిషన్ అంటాం. సో జనరల్గా ఈ ప్రొహిబిషన్ని మనం స్టే ఆర్డర్ కానీ కూడా అనవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ ప్రివెన్షన్. ముందే అరికట్టడం. జనరల్గా ఇది జారీ చేసేటువంటి బాడీస్ ఏంటమ్మా? జ్యుడిషియల్ బాడీస్కి, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి, న్యాయ వ్యవస్థలకు, అలానే పాక్షిక న్యాయ వ్యవస్థలకు మనం ఈ వ్యవస్థలని వీటిని జారీ చేస్తాం. ఇది ఎవరికి వర్తించవు? జనరల్గా ప్రైవేట్ పర్సన్స్కి, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి ఇవి వర్తించవు. అంటే వాటి యొక్క జ్యూరిస్డిక్షన్ని లిమిట్ చేస్తూ ఏ కేసులు అయితే స్వీకరించాలో అటువంటి కేసుల్ని మటుకే స్వీకరించాలి, జ్యూరిస్డిక్షన్ పరిధి దాటకూడదు అని చెప్పే మనకు అధికారం ఎగువ కోర్టులకు ఉంది. కాబట్టి అటువంటి కోర్టులు జారీ చేసే అధికారాన్ని మనం ప్రొహిబిషన్ అంటాం. సో ఇట్ ఈస్ లైక్ ఏ ప్రివెన్షన్. నెక్స్ట్ అమ్మా ఇక్కడ సెర్చ్యూరరీ టు బి సర్టిఫైడ్ ఆర్ ఇన్ఫార్మ్డ్. ఇక్కడ మనము ప్రివెన్షన్ అన్నాం, ఇక్కడ ఏంటంటే క్యూర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విచారణకు స్వీకరించి తీర్పు కూడా వెలువరించినచో ఈ ఎగువ కోర్ట్స్ ఆ తీర్పును రద్దు చేయడంతో పాటు ఎగువ కోర్టుకి వెళ్ళే ఒక సౌలభ్యం కల్పించడానికి రాతపూర్వకంగా రిలీజ్ చేసే రిట్స్నే మనము ఈ సెర్చ్యూరరీ అని అంటాం. సో ఇట్ ఈస్ బోత్ ప్రివెంటివ్ అండ్ క్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోగం రాకముందే ఒక ప్రివెన్షన్ తీసుకున్నట్టు తర్వాత తీర్పును కూడా రద్దు చేయబడడం అంటే క్యూర్. ఇటువంటి రిట్స్ని మనము ఈ ఫోర్త్ ఇంపార్టెంట్ రిట్ కింద మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇంతకుముందు ఇది అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి సంబంధించి మినహాయింపు ఉండేది, కానీ 1991 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇప్పుడు ఇది అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ కూడా మనకు ఇది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ బాడీస్, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ ఆర్ కామన్. జనరల్గా క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి ఎలా అయితే వర్తిస్తుందో అలానే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ కూడా వెలువరించే తీర్పులకు కూడా ఈ ఫోర్త్ ఇంపార్టెంట్ రిట్ కూడా వర్తిస్తుంది. సో దీస్ ఆర్ ది 4 types ఆఫ్ రిట్స్. ఫిఫ్త్ అమ్మ క్యూ వారెంటో. బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్స్? సో దిస్ ఈస్ ద 5th రిట్ ఇష్యూడ్ బై సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్. జనరల్గా ఒక ప్రభుత్వ అధికారి లేదా సంస్థ ఎప్పుడైతే అర్హతలకు మినహాయించి వారు ఆ పదవిలో ఉంటారో ఈ కోర్టు పరిగణలోకి తీసుకొని ఆ అర్హతల్ని చూసి ఒకవేళ అతడు అర్హుడు హీ ఆర్ షీ కాకపోతే రిమూవ్ చేసేటువంటి రిట్నే మనము ఈ క్యూ వారెంటో అని అంటాం. జనరల్గా ఇది ఓన్లీ బాధితుడు మాత్రమే కాదు, ఏ పౌరుడైనా సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఎఫెక్టెడ్ పర్సన్స్. ఎనీ సిటిజన్ కెన్ డైరెక్ట్లీ గో టు హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దీస్ రిట్స్. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి అతనికి చట్టవిరుద్ధంగా అతనికి ఎటువంటి అర్హత లేకున్నా కూడా ఆ పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ రిట్టు కోసము అమలు చేయడానికి అటు ఓన్లీ బాధితుడే వెళ్ళాల్సిన అవసరం లేదు, పౌరుడు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే హైకోర్ట్ హ్యాస్ ద బ్రాడర్ జ్యూరిస్డిక్షన్ దెన్ ది సుప్రీంకోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిట్స్ అని కూడా మనం చెప్పొచ్చు.
ఎందుకంటే హైకోర్ట్స్ అనేటివి కేవలం ఫండమెంటల్ రైట్స్కే కాకుండా ఇటు లీగల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా జారీ చేసేటువంటి అధికారం హైకోర్ట్స్ పరిధిలో కలదు. కావున సుప్రీంకోర్టు కన్నా హైకోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ ఇందులో బ్రాడర్ అని కూడా చెప్పవచ్చు, సుప్రీంకోర్టు నేరోవర్ అని కూడా మనం చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రిట్స్ దట్ వేర్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 226. సో 226 ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ జనరల్గా. సో దానిలో ఇచ్చినటువంటి రిట్స్లో, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనకు ఫండమెంటల్ రైట్స్ కిందకి వస్తుంది కాబట్టి బాధితునికి అన్యాయం జరిగినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తే ఖచ్చితంగా అతను సుప్రీంకోర్టు మనకు రిట్స్ జారీ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ హైకోర్ట్స్ అలా కాదు, ఎందుకంటే అది డిస్క్రిషనరీ అని కూడా మనం చెప్పవచ్చు. అలానే మనకు ఎమర్జెన్సీ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 352 అయితేనేమి, ఆర్టికల్ 356 అయితేనేమి, ఆర్టికల్ 360 అయితేనేమి, నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ రూల్ అండ్ ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్లో జనరల్గా నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మనకు ఫండమెంటల్ రైట్స్ కూడా రద్దు చేయబడతాయి ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 అండ్ 21. సో ఈ ఆర్టికల్ 20 అండ్ 21 అటువంటి సమయంలో కూడా మనకు రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది, హెబియస్ కార్పస్ లాంటివి. సో దిస్ ఈస్ ద బేసిక్ info about RITs. So thank you friends, thank you for watching.